చైర్ కార్కు 1720 ఎగ్జిక్యూటివ్ క్లాస్కు 3170 రూపాయలు. ఇవి సికింద్రాబాద్ నుంచి విశాఖకు రేపు ప్రారంభం కానున్న వందే భారత్ రైల్లో ఛార్జీలు. రేపు ప్రధాని మోదీ ఆ రైలును ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇక రైలుకు సంబంధించిన టైం టేబుల్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం మినహా వారంలో 6 రోజులు వందే భారత్ రైలు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ రైలు సేవలు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం శనివారం నుంచే టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం రూట్లో నడిచే వందే భారత్ రైలును ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ రైలుకు ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు కేవలం 8:30 గంటల్లోనే ఈ రైలు చేరుకోనుంది. వందే భారత్ రైలులో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణ ఛార్జీలు ప్రకటించారు రైల్వే అధికారులు. విశాఖ సికింద్రాబాద్ మధ్య ఒక్కొక్కరికి చైర్ కారుకు 1720, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి 3170 రూపాయలు వసూలు చేయనున్నారు. స్టాండప్ ఇండియా స్కీములో ₹1 కోటి అప్పు తీసుకుని సొంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాని సంపూర్ణమైన డీటెయిల్స్ ని మీరు తెలుసుకోండి. అలాగే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఒక్కరికి చైర్ కారుకు 905, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కు 1775 రూపాయలు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి చైర్ కార్లో ఛార్జీని 1365 రూపాయలుగా, అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్లో 2485గా నిర్ణయించారు. క్యాటరింగ్, జీఎస్టీతో కలిపి ఈ ఛార్జీలు ఖరారు చేశారు. ఇక ఈ రైలు టైమింగ్స్ విషయానికి వస్తే సికింద్రాబాద్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి విశాఖపట్నానికి రాత్రి 11:30 గంటలకు చేరుకుంటుంది. అలాగే విశాఖలో ఉదయం 5:45 బయలుదేరి సికింద్రాబాద్కు మధ్యాహ్నం 2:15 చేరుకుంటుంది. విశాఖ సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు కేవలం 8:30 గంటల్లో గమ్యస్థానానికి చేరనుండడంతో ప్రయాణికుల సమయం చాలా ఆదా అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ విశాఖ మధ్య వందే భారత్ రైలును తొలుత ఈ నెల 19న ప్రారంభించాలనుకున్నారు. అయితే సంక్రాంతి పండుగ కానుకగా 4 రోజుల ముందుగానే అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలులో మొత్తం 14 ఏసీ చైర్ కార్లు సహా 2 ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్లు ఉంటాయి. మొత్తం 1128 మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలుగా ఈ రైలును తీర్చిదిద్దారు. ఇందులో ఒకవేళ ప్రయాణికులు ఆహారం వద్దనుకుంటే క్యాటరింగ్ ఛార్జీలు ఉండవని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. స్టాండప్ ఇండియా స్కీములో ₹1 కోటి అప్పు తీసుకుని సొంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాని సంపూర్ణమైన డీటెయిల్స్ ని మీరు తెలుసుకోండి.